హలో నా మీ పేరు? నా పేరు పిఏ నాయుడు, మా శ్రీకాకుళం. నా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? మీరు చెప్పండి. మీరు మీడియాలో చేస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ప్రపంచ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది? ఈరోజు ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది? కేవలం కనీసం 1వ తారీఖు గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం కానీ, ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కానీ, అలాంటి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఏర్పడిందంటే ఏ గవర్నమెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారు? మీరు చెప్పండి. మీ ఒపీనియన్లో అయితే ఇంకా ఇప్పుడు పరిపాలన బాగలేదని అర్థమవుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే సంక్షేమం అనేది మీరు సీఎం అయినా నేను సీఎం అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసి నిన్న కాక మొన్న సెక్రటరియట్ ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇదంతా గ్రాఫిక్స్తో చేసిన రాజధాని అన్నారు. ఇది రోజు అదే సెక్రటరియట్ కట్టి చంద్రబాబు నాయుడు కడితే ఈరోజు అదే సెక్రటరియట్ మీద 375 కోట్లు అప్పు చేసి జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న గనులకి 7,000 కోట్లు అప్పు చేసిన పరిస్థితి. రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందండి? అసలు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏంటి? మిర్చిలో ఆంధ్రప్రదేశ్ టాప్, రైస్ ప్రొడక్షన్లో ఆంధ్రప్రదేశ్ టాప్, ఆక్వాలో టాప్. ఈరోజు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏముంది? అప్పు చేయండి. దేనికి చేస్తున్నారు? అభివృద్ధికి ఏం చేస్తున్నారా? లాంటి ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క పరిశ్రమ, ఒక్క బిల్డింగ్, ఒక్క పోలవరం నువ్వు చెప్పావు ఎన్నోసార్లు. పోలవరం 1% అయినా కంప్లీట్ చేసావా? మీరు చెప్పండి. అంటే 5 ఇయర్స్ చూసారు, డెవలప్మెంట్ అనేది ఎక్కలేదంటారు ఏపీలో. డెవలప్మెంట్ మీరు చెప్పండి. పక్క రాష్ట్రంలోనే మీరు చూస్తున్నారు కదా, నిరుద్యోగ యువతకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఒక్క కంపెనీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్కి పలానా పేరు మోసిన కియా లాంటి కంపెనీ ఒక్క కంపెనీ వచ్చిందా? నేను ఎవడో వచ్చి పొరపాటున నేను ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు లూలు మాల్ వైజాగ్లో పెడతామంటే వాళ్ళకి 200 కోట్లు డిమాండ్ చేసిన పరిస్థితి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఆయన సీఎం అయిన ఫస్ట్ చేసింది ఏంటి? విధ్వంసం. ఏమంటారు దాన్ని? ప్రజాభవన కూల్చివేశారు. ఫస్ట్ రావడమే తెలంగాణలో ప్రజాభవనం, ఫస్ట్ రావడమే విధ్వంసం. ఈరోజు వరకు జరుగుతుంది విధ్వంసం తప్ప అక్కడ ఏమీ లేదు. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది. సోషల్ మీడియాలో చూస్తే 2 కోడికత్తులు కలిపేసి వైజాగ్లో ఈరోజు సెక్రటరియట్ బిల్డింగు నమూనంట. 5 సంవత్సరాలు ఏం చేసావు? 5 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి? నేను పార్టీల పరంగా మాట్లాడలేదు. ఒక నిరుద్యోగిగా, ఒక ఆంధ్రప్రదేశ్ యువతగా ఈరోజు తెలంగాణ వచ్చి బతుకుతున్నానంటే 2019 వరకు నేను ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక పెద్ద ఉద్యోగం చేసుకుని బతికే వ్యక్తిని ఈరోజు హైదరాబాద్ నాలాంటి చాలామంది యువత తరలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారి ఎంట్రీ ద్వారా ఏపీలో ఏ పార్టీకి నష్టం జరగవచ్చు? మీరే చెప్పండి. షర్మిలారెడ్డి సొంత చెల్లి కూడా ఈరోజు మీ చెల్లో నా చెల్లో ఈరోజు ఒక పెళ్ళి అవ్వాలన్నా కానీ సొంత ఫ్యామిలీలో ఎవరన్నా తప్పుగా చెప్తే పెళ్ళి జరగనటువంటి పరిస్థితి. ఊర్లో ఎంక్వైరీ చేసుకుంటారు, ఈ వ్యక్తి అలాంటి వాడు, వీడికి పెళ్ళి అవ్వచ్చా లేదా, లేకపోతే పెళ్ళి అవుతుందా లేదా. అలాంటి స్టేజ్ నుంచి రాష్ట్రానికి ఒక సీఎంని షర్మిలారెడ్డి పక్కన పెట్టండి, సునీతారెడ్డి పాపం తండ్రి కోల్పోయిన బాధలో ఉంటే, సొంత తండ్రి మర్డర్ జరిగితే అలా అన్నే సీఎం అయినప్పుడు న్యాయం చేసుకోలేని పరిస్థితి. ఆ రోజు అన్నావు కదా చంద్రబాబే చంపాడని చెప్పి, సాక్షిలో వేసావు, నారాసుర రక్త చరిత్రనే వేసావు. ఎందుకు నిజం చేయలేకపోయావు? 5 సంవత్సరాలు నీ పార్టీ అధికారం ఉంది, ఎందుకు సిబిసిఐడి ఎంక్వైరీ పిలిస్తే అవినేష్ రెడ్డి వెళ్ళట్లేదు? అది మీరు అందరూ ఆలోచించాలి. హలో అన్న, మీ పేరు? వర్మ అన్న. వర్మ. ఏం చేస్తుంటారన్న? జాబ్ అన్న. జాబ్. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? వైఎస్ జగన్ అన్న. వైఎస్ జగన్. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత పెరిగింది ఆంధ్రలో అంటున్నారు. ఈసారి ఓడిపోవడం కన్ఫామ్ అంటున్నారు. ఏమంటారు? లేదన్నా, ఎక్కడైనా మంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెడు ఉంటుంది. ఎంత చెడు వచ్చినా మంచిగా గెలుస్తుంది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగే అవకాశం ఉందా? ఎంతమంది వచ్చినా సినిమా ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. కానీ ఇవన్నీ డైలాగులు సినిమాలో బాగుంటాయి, రియాలిటీకి వచ్చేదానికి బాగుండవు. చూస్తారుగా ఎలక్షన్ వచ్చాక. సరే, అంతా బాగుంటే సొంత చెల్లెలు అన్నకు ఆపోజిట్గా ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఏముందన్న, ఇప్పుడు ఎక్కడైతే మంచి ఉంటుందో చెడు ఆటోమేటిక్గా ఉంటుంది అన్నాం కదా, అలాంటిది ఇంట్లోంచే మొదలైంది. అంటే జగనన్న అధికారం రాగానే మారిపోయాడు, అప్పుడు జగనన్న కాదు అని షర్మిల గారు కామెంట్ చేశారు. ఓకే, నాది ఆంధ్ర అన్న. సో నేను ఆంధ్రానే. సో ప్రజెంట్ అయితే నాకు వచ్చేసి మా ఇంట్లో ఏదైతే మంచి జరిగిందో మేము అందుకే ఆయనకి సపోర్ట్ చేస్తున్నాం. జగన్ అన్న కూడా అదే అన్నాడు, మీ ఇంట్లో మంచి జరుగుంటేనే నాకు ఓటేయండి అనే కదా జగన్ అన్న చెప్పేది.
సో ఎదుటి వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మాకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి మాకు కనిపిస్తేనే మేమైనా ఓటేస్తాం. ఎవరైనా అంతే, వాళ్ళకి మంచి జరిగింటేనే వాళ్ళు వేస్తారు. వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి జరగకపోతే వాళ్ళు ఎందుకు ఓటేసి పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాలే ఉన్నాయి, డెవలప్మెంట్ ఎక్కడన్నా? అంటే వచ్చేసి మనకు కరోనా వచ్చేసి సగం టైం తినిందన్న. సో మనకు వచ్చేసి ఎటువంటి డెవలప్మెంట్ ఒకప్పుడైతే లేదు ఏమి. నాకు తెలిసి ఏదో ఒక లాస్ట్లో ఏదో చంద్రన్న కానుకలు ఇవన్నీ వచ్చినాయి, కానీ సో లాస్ట్లో ఏదైతే మనకి చేశారో డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల సో గ్రౌండ్ లెవెల్ నుంచి ఆయన డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు అన్న. ఇప్పటికీ కరోనా త్రూఅవుట్ ది వరల్డ్ వచ్చింది కదా అన్న, అంటే ఆంధ్ర ఒకటే కాదు కదా మరి. ఎంత వరల్డ్ వస్తే మనకు వరల్డ్ వాళ్ళు అందరూ ఏం చేయరు కదా, మన సీఎం మనం చూసుకుంటాం, మన వాళ్ళు మనం చూసుకుంటాం. సో అప్పుడు నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళు చేశారా లేదని నేను అనను, కానీ నా సైడ్ నుంచి నా సీఎం అయితే మంచిగా చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ప్రజలు ఆంధ్ర వాళ్ళు ఏం చెప్పాలని అసలు? సో ప్రజెంట్ అయితే వైజాగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అది అన్నారు, కానీ ఒక లెజిస్లేటివ్ ఒక చోట, జ్యుడిషియల్ ఒక చోట ఇలా పెట్టారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? 3 రాజధానులు పెట్టడం. రాజధాని ఒకటే పెట్టాలని ఏముందన్న, 3 పెట్టుకోవచ్చు కదా, తప్పేముంది అందులో. ఒకటి పెట్టారు, హైదరాబాద్ పెట్టారు, ఏమైంది, తీసుకుపోయారు, ఏముంది దాంట్లోనే తీసుకెళ్ళి అన్నీ డెవలప్ చేశారు, అన్నీ చేశారు. లాస్ట్కి ఏమైంది, మన చేతుల్లోనే లేదు. ఏదైనా కావాలంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు వైజాగ్ని డెవలప్ చేస్తున్నారు, విప్రో వచ్చినాయి, కంపెనీస్ కూడా అన్నీ వచ్చాయి. సో స్లోగా ఏంటంటే డెవలప్ అనేది అవుతుంది, కనిపిస్తుంది, కాకపోతే టైం అనేది ఉండాలిగా. సో ఈసారి జగన్ వస్తే ఖచ్చితంగా ఐటీ వాళ్ళకి కూడా టైం అనేది వస్తుంది. అంటే సార్ ఈసారి ఎలక్షన్స్ చూసుకుంటే వీళ్ళు ప్రజల కోసం కాకుండా వ్యక్తిగతంగా పోటీ పడుతున్నారు, గొడవలు పడుతున్నారు అనిపించట్లేదన్నా? చాలా హాట్గా ఉన్నాయి సార్ ఏపీ ఎలక్షన్స్. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చారో, సో ఏదైతే జగన్ అన్న ఉన్నది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ప్రతి ఒక్కరికి మంచిగా చేశారు. వాళ్ళు చెడు చేశారని అనట్లేదు, కానీ వాళ్ళు చేశారు. కాకపోతే ఏదైతే జగన్ అన్న చేసింది ఏదైతే ఉందో ప్రతి పేదవాడికి అందింది క్లియర్ కట్గా. సో ఏదైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ రావడం కానీ, వాళ్ళందరికీ 1వ తారీఖుకి వాళ్ళ ఇంటికి వచ్చి బియ్యం కానీ, ఇది ఏదైతే పెన్షన్ ఉందో అన్నీ ఇస్తున్నారు. సో ఒకప్పుడు మేము ఎలా అంటే ఎండలో నుంచుని ఇదంతా తీసుకునేవాళ్ళం, ఒక పెద్ద లైన్ ఉండేది, అదంతా మోసుకొని వెళ్ళడానికి. ఆ ఓల్డ్ పీపుల్ అక్కడ అంతసేపు ఎండలో ఉండి వాళ్ళ ఎనర్జీ అంతా అక్కడే వేస్ట్ అయ్యేది. తర్వాత ఆ మూటని వాళ్ళు ఎత్తుకుని వెళ్ళడానికి చాలా కష్టపడేవారు. ఇంకోటన్నా, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా దాన్ని తీసేశారు. దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టారే తీసేశారు? లేదండి, అలా ఏం లేదు. అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత మార్చారు కూడా, రాజన్న క్యాంటీన్ మార్చారు. మేబీ దాని గురించి ఐడియా లేదు, కానీ దానికన్నా మంచిగానే ఉన్నాయి ఇక మనకు. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంటేనే ఉన్నాయా ఏమన్నా? ఇప్పుడు దానికన్నా వేరే ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. హలో, ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారు? ఎస్, ఎంతమంది వచ్చినా 70-60 గానే వస్తారు. థ్యాంక్స్ అన్న. హలో అన్న, మీ పేరు? జమ్మిశెట్టి రామకృష్ణ. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 100+ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుంది. అంటే ఈ 5 years జగన్ గారి పరిపాలన నచ్చలేదు? మాట్లాడు ఒక నిమిషం. చెప్పండి సార్. 5 years జగన్ గారి పరిపాలన బాగలేదంటారా? ప్రజలు తిరగబడి ఎమ్మెల్యేలని తరిమి కొడుతున్నారు. కొద్దిగా తిరగబెట్టి ఎమ్మెల్యేలని, ఉన్న స్థానిక ఎమ్మెల్యేలని, వైసీపీ ఎమ్మెల్యేలని ప్రజలు తిరగబడే కొడుతున్నారు. ప్రజల వ్యతిరేకత ఇప్పుడు స్టార్ట్ అయింది. మేము టీడీపీ వాళ్ళం, మేము చెప్పేది నిజాలు కాదనుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ నాయకుల్ని, అభ్యర్థుల్ని ప్రజలు తిరగబడి రాళ్లతో చెప్పులతో కొడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, ఆ స్థలం ఎక్కడో తెలియదు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు, ఆ ఇళ్ల స్థలం ఎక్కడో తెలియదు. రేపు రాని మీకు చూపిస్తాను, రేపు వాడు కనపడ్డు. అది జరుగుతున్న పరిస్థితి. కానీ కావాలని టీడీపీ వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద అంటున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. ఏ విధంగా అంటే ఇచ్చినా కూడా ఏమీ లేదు, డెవలప్మెంట్ జరిగినా డెవలప్మెంట్ జరగట్లేదు అని. అలా డెవలప్మెంట్ ఏమీ లేదండి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల నుంచి ఏం చేయింది, లాస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు చెప్తున్నారా? భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడి ఏ పని బాట లేకుండా ఈ జగనన్న మద్యం, పనికిరాని మద్యం తాగి పక్షవాతాలు వచ్చి, రోగాలు వచ్చి పిల్లల్ని ఏం పోషించలేక రోడ్డు మీద పడ్డారు. దానికి ఇతను 10,000 వేస్తా, 15,000 వేస్తాను, దానికోసం కాసుకొని కూర్చొని 20-30 అప్పులు చేసుకుంటా అతనాడ స్థలం వేస్తాడు, ఇతనాడ లోన్ వేస్తాడని చెప్పి, అంటే అతను జగన్ మీద డబ్బులు వేస్తాడని చెప్పి పని పాట లేకుండా ఇళ్ళలో కూర్చొని సోమరబోతులు అయ్యి ఇలా తయారయ్యారండి జగన్మోహన్ గవర్నమెంట్లో. సార్ 175కి 175 కొడతామంటున్నారు, ఎంత ధీమాతో చెప్తున్నారు కదా వాళ్ళు. సార్ వాళ్ళు 175కి 175+ అంటున్నారు సార్. ఉందే 175 సార్, 175+ ఎలా అంటున్నారు? 175లో
వాళ్ళకి ఒక్కటి కూడా రాదు, 0. 170 ఒకటన్నా వస్తుందేమని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. 170 0. జగన్మోహన్ రెడ్డిని గెలవమను దమ్ముంటే, జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ చోట దమ్ముంటే గెలవమను. అది సార్. ఇంకోటి అంటే వైఎస్ షర్మిల గారు సొంత అన్నకి ఆపోజిట్ వచ్చారు కదా, నిజంగానే ఆపోజిట్గా వచ్చారా లేకపోతే ఏమన్నా స్ట్రాటజీ అనుకోవచ్చు అన్నా చెల్లెలది? సార్ మీరు తెలంగాణలో చూసుంటారు, షర్మిల గురించి చూసుంటారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి మేము రమ్మని పిలవాల. ఆమె జరిగిన ఆవేదన, వాళ్ళ జరిగిన ఆవేదన, జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి గెట్టేశారండి. ఎవరిని? షర్మిల గారిని, వాళ్ళ అమ్మని కూడా గెంటేసిన వ్యక్తి ఆఖరికి షర్మిల వాళ్ళ కూతురి పెళ్ళికి కూడా మేనమామ కదా ఇతను. నేను మేనమామ అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రంలో. వాళ్ళ పెళ్ళి ఏదేంది అందరూ చూస్తారు రాష్ట్ర మధ్యలో. పెళ్ళికి కూడా మన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని గెంటేసినప్పుడు ఎట్టా పోతాడు? వాడు శవం దగ్గర నవ్వటమే, జనాల దగ్గర నవ్వటమే, స్టూడెంట్ దగ్గర నవ్వటమే. అంటే వాడి స్క్రిప్ట్ ఏంటంటే నవ్వటం. వాడి పరిస్థితి తెలియదు. వాడు అప్పుడు దాకా పబ్జీ ఆడుకుంటా ఉంటాడు. జనాల ప్రత్యేకత వాడికి ఏం తెలియదు. ఇంకా నవ్వు కొట్టా ఉంటాడు. సార్ రాజధాని లేని రాష్ట్రం, తండ్రి లేని కొడుకు లాంటిది. తండ్రి ఎవడంటే వాడు జగన్మోహన్ పరిస్థితి కూడా అదే అండి. 3 రాజధానుల ఏడా ఒకదాని రాజధాని చూపిమనండి. ఇప్పుడు తాత్కాలిక రాజధాని ఉన్నావు కదా అసెంబ్లీలో, వాడు ఏడకొచ్చిన అసెంబ్లీలో మాట్లాడుతున్నాడండి. అదే చంద్రబాబు కట్టిన అసెంబ్లీలో గురించి మాట్లాడుతున్నారు కదండి. భవనాల్లో ఏమీ లేవన్నప్పుడు ఏడకొచ్చిన మాట్లాడుతున్నాడు. అది సార్. ఫైనల్గా అయితే టీడీపీ వస్తుంది సార్ రాబోయే. ప్రజలు ఎటు అనుకుంటే జరిగింది సార్. ప్రజలు మొత్తం కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఎవరున్నా వాళ్ళు గెలిపించే స్థాయిలో ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ వస్తాను చెప్పట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా ఎవరున్నారో వాళ్ళందరికీ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలం పుంజుకుంది ప్రజల ద్వారా. ప్రజలందరూ కలిసి ఉమ్మడి ఇప్పుడు బీజేపీ కలిసింది 3 పార్టీలను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 175లో ఒక్కటి గెలిపించుకోమనండి. ఆ పులి వెందుల్లో జగన్మోహన్ రెడ్డిని గెలవమనండి. మేసం తీపితే గుండు కొట్టుని తిరుగుతాం మరి. హలో అక్క, మీ పేరు? నాగమణి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకో? సిబిఎన్. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు అక్క? జై సిబిఎన్ అంతే. ఇంకా కానీ కారణం ఉంటుంది కదా పలానా దానికి, దీనికి ఇలా చేస్తారా ఆయన వస్తే అని? 5 years చూసాం కదా వైసీపీ. నేను అంతకుముందు వైసీపీకే ఓటేసాను, కానీ ఈసారి మాత్రం వైసీపీకి ఓటేయదలుచుకోలేదు అంతే. ఎందుకు అక్క? ఏం దానికి కారణం ఏంటి? అంటే డెవలప్మెంట్ ఏం జరగలేదంటారా? మీకు తెలీదా డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది చెప్పండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అందరికీ ఇచ్చి అందరినీ బద్దకస్తులను చేస్తున్నారు చెప్పాలంటే. అది అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా? కాదు. ఎందుకని? అంటే పేదవాళ్ళు ఉంటారు కదా మరి, వాళ్ళకి ఎలా? పని చేసుకుంటేనే కదా ఎవరికైనా. ఇప్పుడు పేదవాళ్ళు ఏంటంటే ఇప్పుడు పని చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు బద్దకస్తులు తయారయ్యారు. అది మెయిన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయకుండా పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటి? పొత్తు అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసాం మనం, పొత్తు పెట్టుకోవటమే కరెక్ట్. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోవటం వల్ల లాస్ట్ టైం ఏమైంది, ఓట్లన్నీ చీలిపోయినాయి అంతే. అది సో ఇప్పుడు ఓట్లన్నీ ఒకటవుతాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని కూడా కేవలం రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు అంటున్నారు. రాజకీయాలు గెలిచిన తర్వాత ఆయన వదిలేస్తారు అంటున్నారు. నో కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఓట్ బ్యాంకే లేదు. అలాంటిది బీజేపీకి ఏమి చూసి 10 సీట్లు ఇచ్చారు అక్క? మోడీ గారిని చూసి. అసలు ఓట్ బ్యాంక్ లేదు కదా అక్కడ, అందుకని మోడీ గారికి వేసే వాళ్ళు ఉన్నారు కదా మరి ఈసారి షర్మిల గారు వచ్చారు కదా అక్క, అన్నకి సొంత అన్నకి ఆపోజిట్గా, ఆమె గురించి ఏమంటారు? నో కామెంట్స్. రాజశేఖర్ రెడ్డి గారు కూతురు కదా. నో కామెంట్స్. ఈసారి మరి చంద్రబాబు నాయుడు కొరకైన లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారు యువగలమని. మంగళగిరిలో గెలుస్తారు ఈసారి? గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ వారాహి యాత్రని మొదలు పెట్టారు, మరి దాని గురించి ఏమంటారు? సక్సెస్? నో కామెంట్స్. జై సిబిఎన్ అంతే. ఓకే, థ్యాంక్స్. హలో, నా మీ పేరు? హాయ్, మాధవ్ రెడ్డి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్? వైఎస్ఆర్సీపీ. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పథకాలు చేశాడన్న. సంక్షేమం కానీ, ఇటు సైడ్ డెవలప్మెంట్ కానీ, ప్రతిదీ చాలా మంచి పథకాలు చేశాడు.
ఇప్పటికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా? దానివల్ల ప్రజలు సోమరులు అవుతారు. ఇంకోటి ఏంటంటే దానివల్ల రేట్లు పెరుగుతాయి కదా నిత్యావసర వస్తువుల మీద. అలా ఏం లేదు బ్రో, లేని వాళ్ళకి ఇస్తున్నాడు కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు మాకు 15 ఎకరాలు ఉంది, మాకేం సంక్షేమ పథకాలు రావట్లేదు. బిలో 10 acres ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. దాని బదులు ఇంటికి ఉద్యోగం ఇస్తే సరిపోద్ది కదా. ఇంటికో ఉద్యోగం అంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నీకు ఉద్యోగం ఒకరు IAS అడుగుతారు, ఒక IPS అడుగుతారు, ఏ ఉద్యోగాన్ని ఇవ్వాలి? సో అది పాసిబుల్ కాదు. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు కొట్టుకుంటారు. ఉద్యోగాలు కల్పిస్తున్నారు కాబట్టి అది ఓకే. అది ఇంటికో ఉద్యోగం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకోటి టీడీపీ ఈసారి 130కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇదంతా ఫూలిష్. మామూలుగా ప్రజల్లోకి ఏదో తీసుకెళ్ళాలని, ఫాల్స్ న్యూస్ తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఇంకోటన్నా పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి ఏదైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్తారా? డౌటే బ్రో, ఈసారి కూడా డౌటే ఉంది. డౌటే. ఎందుకని? అసలు ఎక్కడ ప్రజల్లోకి వస్తున్నాడు? వారాహి తెచ్చాడు, వారం తిరిగాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఇది చంద్రబాబుకి వస్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఏజ్లో కూడా ఇప్పుడు కూడా కష్టపడి ప్రజల్లోకి వెళ్తున్నాడు. కానీ ఇతను ఫ్లైట్లలో తిరగాలి, ఏదో చేయాలని చెప్పేసి సంథింగ్ అని చెప్పేసి అంత ఆకాశం మీద ఉన్నాడు. కానీ ప్రజల్లోకి వచ్చి బాధలు తెలుసుకుంది అయితే లేదు. ఇప్పుడు దేశం మొత్తంలో చూసుకుంటే హాట్ టాపిక్ అంటే ఏపీ పాలిటిక్సే ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఏపీ పాలిటిక్స్ మీదే కన్నుంది కదా. వీళ్ళు ప్రజల్ని వదిలేసి వాళ్ళ వ్యక్తిగతం కోసం పోరాడుతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు లేదు బ్రో, ఈ 3 పార్టీలు ఒక సైడ్ ఉంటే జగన్ ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడు. ఎందుకు? అతను వ్యక్తిగతం కాదు కదా, ప్రజల కోసం. సినిమా డైలాగులు చెప్తాక ఒకరు స్లీవ్స్ మడత పెట్టే టైం అయింది, ఒకరు కుర్చీ మడత పెట్టే టైం అయింది అని చెప్తున్నారు. అవి ఫ్లోలో వస్తుంటాయి బ్రో, మీటింగ్స్లో అంతే. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మందికి టికెట్ ఇవ్వట్లేదు కదా, వాళ్ళందరూ ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? షర్మిల పార్టీలోనా లేకుంటే టీడీపీ పార్టీలోనా? చాలా మంది జగన్ అంటే ఉన్నారు. జగన్ టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్ని నమ్ముకునే ఉన్నారు. అది ఫ్యూచర్లో తెలుస్తుంది. అంటే ఒకరు ఇద్దరు అవతల పార్టీలోకి వెళ్ళారేమో కానీ మ్యాక్స్ జగన్ తోటే ఉన్నారు. షర్మిల గారు అన్న సొంత అన్నకి ఎందుకు ఆపోజిట్గా వచ్చింది? జగన్ అన్న మారిపోయాడు సీఎం అయ్యాక అంటుంది. అవన్నీ వ్యక్తిగత పరిణామం. అది ప్రజలకు దానికి సంబంధం ఏదైతే వాళ్ళ ఇంట్లో విషయాలు కదా, అవన్నీ మనకి ప్రజలతోటి అవి రుద్దాలని ట్రై చేస్తే అది కరెక్ట్ కాదు. దానివల్ల ఓట్ బ్యాంక్ చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గెలవకపోవడానికి కారణం అవ్వచ్చు కదా. అది 100% లేదు. అసలు షర్మిలను నమ్మే ప్రసక్తే లేదు ఆంధ్రాలో. జగన్ గారు రాజశేఖర రెడ్డి గారు కూతురే కదా. అయితే బ్రో, ఇతని పరిపాలన అందరికి నచ్చింది. చూశారు 5 సంవత్సరాలు ఎలా ఉందో కూడా చూశారు. చాలా బాగా చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇప్పుడున్న వైసీపీ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కదా, ఈ కాంగ్రెసే వైసీపీలోకి వెళ్ళారు కదా. అవును, ఇది నాకు తిరిగి వచ్చే అవకాశం మరి తిరిగి కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం లేదంట. లేదు బ్రో, 100%. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు, ఇంకొకరిని తెలుసుకునే బదులు ఇతనే బాగా చేస్తున్నాడు కదా, ఇతన్నే ఉంచుకుంటే సరిపోద్ది కదా. రైట్గా ఒక క్వశ్చన్ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి గారిని నాన్నకు మించి నేను చేస్తాను మంచి అన్నారు. నిజంగా చెప్పండి, రాజశేఖర రెడ్డి గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందా ఈ 5 yearsలో? బ్రో 100% చేశాడు. అది నిన్నగాక మొన్న వెలిగొండ కూడా ప్రారంభించారు, చూసారా మీరు? రాజశేఖర రెడ్డి గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ హేట్ అనేది ఎక్కలేదు. ఒక మంచి పేరుంది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే ఉందంటారా బయట? అంతే, 100%. ఈసారి కూడా 100 పక్కా సీట్లు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా అయితే ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి మొత్తం వైసీపీకి? 110 బ్రో, 110.